పాకిస్తాన్ కు భారత్ గట్టి షాక్ ఇచ్చింది. ఇస్లామాబాద్ లోని భారత హై కమిషన్ వెలుపల పాకిస్తాన్ అధికారులు భద్రతా బారిగేడ్లను తొలగించిన 3 రోజుల తర్వాత ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ వెలుపల ఏర్పాటు చేసిన భద్రతా బారిగేడ్లను అధికారులు తొలగించారు. జమ్మూ కాశ్మీర్ పై అమెరికా ప్రతినిధి చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్ అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటు చేసుకుంది. పాక్ హై కమిషన్ కార్యాలయానికి చెందిన వీసా విభాగం సమీపంలోని లైన్లలో నిర్ణీత ప్రాంగణ పరిధికి వెలుపల ఉన్న క్యూ లైన్లు అలాగే బారిగేడ్లను అధికారులు తొలగించినట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్ హై కమిషన్ వెలుపల తొలగించిన బారికేడ్లు, దెబ్బతిన్న గోడల సమీపంలో భద్రతా సిబ్బంది ఉన్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఇక ఇటీవల అమెరికా ప్రతినిధి జమ్మూ కాశ్మీర్ను భారత్లో అంతర్భాగంగా పేర్కొనడంపై పాకిస్తాన్ తీవ్ర నిరసన తెలిపింది. ఇస్లామాబాద్లోని అమెరికా రాయబార కార్యాలయ ప్రతినిధి నటాలీ బేకర్కు సమన్లు జారీ చేసి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. కశ్మీర్ అంశం భారత్ పాకిస్తాన్ ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాల్సిన విషయమని అమెరికా స్పష్టం చేయగా, మూడో పక్షం జోక్యానికి భారత్ ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తుంది. ఇక ఇస్లామాబాద్ లోని భారత హై కమిషన్ వెలుపల పాకిస్తాన్ అధికారులు భద్రతా బారిగేడ్లను తొలగించిన 3 రోజుల తర్వాత భారత్ ఈ చర్య తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఇరు దేశాల మధ్య ఇది పరస్పర చర్యగా టిట్ ఫర్ టాట్ పరిణామంగా కనిపిస్తుంది. భారత్ పాకిస్తాన్ మధ్య ఇప్పటికే దౌత్య సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్నాయి. గత ఏడాది ఇరు దేశాల మధ్య సైనిక ఘర్షణ చోటు చేసుకున్న నేపథ్యంలో ఇరు దేశాలు పరస్పర చర్యలను నిశితంగా గమనిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో దౌత్య కార్యాలయాల దగ్గర భద్రతా ఏర్పాట్లలో మార్పులు చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.